హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియో ఏంటంటే నా గురించి అయితే మీకు చెప్పబోతున్నాను. నా పేరేంటి అంటే ఫుల్ నేమ్, అలాగే నేను ఏం చేస్తాను, నా శాలరీస్ ఎంత, అలాగే నేను ఎక్కడ పనిచేస్తున్నాను, అసలు సిటీకి నాకున్న సంబంధం ఏంటి, ఎన్ని కిలోమీటర్ ఉంటుంది, ఇక్కడ నేను ఎన్ని రోజులుగా పనిచేస్తున్నాను, అలాగే యూట్యూబ్లో ఎప్పుడు స్టార్ట్ చేశాను, అసలు ఎందుకు స్టార్ట్ చేశాను, దాని తర్వాత ఎందుకు ఈ జాబ్ షెడ్యూల్స్ని చేస్తున్నాను. ఇవన్నీ అయితే మీకు ఈ వీడియోలో మీకు వివరిస్తాను. ఎందుకంటే నా గురించి నా సబ్స్క్రైబర్స్కి తెలియాలని ఒక ఉద్దేశంతోనే ఈ వీడియో అయితే చేస్తున్నాను అనమాట. అందుకని నేనైతే పెద్ద యూట్యూబర్ అయితే ఫీల్ అయితే చేయట్లేదు, అది కొంచెం గమనించండి. ప్రస్తుతానికి అయితే మనం చిన్న యూట్యూబర్ అనమాట. 5Kతో మనం ఉన్నాం సబ్స్క్రైబర్తో. ఫ్యూచర్లో మీరందరూ సహకరిస్తే మన 10Kకి 50Kకి 1 lakh కూడా వెళ్ళే అవకాశం అయితే ఉంటుందన్నమాట. ఓకేనా? దానికంటే ముందు అంటే టాపిక్లోకి వెళ్ళే ముందు అయితే ప్రతి ఒక్కరికి ఐ విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్ 2025 January 1st అనమాట. ఈ ఇయర్లో ప్రతి ఒక్కరూ ఎవరైతే పాస్అవుట్ అయితే వస్తారో, ఏ క్వాలిఫికేషన్ కావచ్చు, 10th, ఇంటర్, డిగ్రీ, ఐటీఐ, డిప్లొమా, బీటెక్ కావచ్చు, ఇంకేదైనా ఎంఎస్సి, ఎంబీఏ ఎవరైనా కావచ్చు, మన ఛానల్ చాలా మంది ఫాలో అవుతున్నారు. ఫాలో అవని వాళ్ళు కూడా నేను కోరేది ఏంటంటే ఈ 25 అందరికీ కలిసి రావాలని, అలాగే మీరు మంచి జాబ్లో చేరి మంచిగా ఇన్కమ్ సంపాదించాలి, మంచి పొజిషన్కి వెళ్ళాలని అయితే నేనైతే మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. మీరందరూ కూడా ఇలాగే నన్ను సపోర్ట్ చేస్తారని అయితే అనుకుంటున్నాను. సపోర్ట్ చేస్తే నేను ఫర్దర్గా ఇంకా ఎక్కువ వీడియోస్ చేయడానికి అయితే నేను ట్రై చేస్తాను. నేను జాబ్ చేసుకుంటూనే యూట్యూబ్ అనేది నేను రన్ చేస్తున్నాను. ఒక్కనే ఉన్నాను, ఎవరు నాకు సపోర్ట్ అయితే లేరు, కనీసం కెమెరామెన్ కూడా లేరు. ఎడిటింగ్ కావచ్చు, థంబ్నెయిల్ కావచ్చు, ప్రతి ఒక్కటి కామెంట్స్కి రిప్లై కావచ్చు, ఒకవేళ క్యూని సెర్చ్ చేసేటప్పుడు స్క్రీన్ షాట్లు కావచ్చు, ఎవ్రీథింగ్ నేను ఒక్కనే చేసుకుంటున్నాను. చాలా అంటే చాలా టైట్ అయితే అయిపోతుంది అనమాట. ఇది ఫ్రెండ్స్ ఈరోజు టాపిక్. వీడియో కొంచెం లెంత్ కూడా ఉండే అవకాశం ఉంటుంది. నా సబ్స్క్రైబర్లు ఓపిక్గా అయితే ఈ వీడియో చూస్తానైతే అనుకుంటున్నాను. మనం ఇంకా లేట్ చేయకుండా మనం వీడియోకి అయితే వెళ్ళిపోదాం. దీంతోపాటు మీకు సంక్రాంతి శుభాకాంక్షలు కూడా చెప్తున్నాను. మనం ఇంకా టాపిక్లో అయితే వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, నా ఫస్ట్ పేరు చూద్దాం. నా పేరు వచ్చి ఫుల్ నేము బాలసుబ్రహ్మణ్యం చంద్రగిరి. ఓకేనా? చంద్రగిరి బాలసుబ్రహ్మణ్యం కదా నా పేరు. అందరూ నన్ను బాలా అని పిలుస్తూ ఉంటారు. నాకు నిక్ నేమ్ ఏదైనా ఉందంటే నిక్ నేమ్ కూడా ఉంది. నాకు నిక్ నేమ్ ఏంటంటే మనీ అని పిలుస్తూ ఉంటారు. 2 లక్షలు మనీ అని పిలుస్తూ ఉంటారు. మనీ అంటే ఏంటంటే ఓన్లీ ఇది మా బంధువుల వారికి మాత్రమే తెలుసు అనమాట. మా ఊరు వాళ్ళకి, అలాగే మా రిలేషన్స్ ఉంటారు కదా, వాళ్ళ వరకు అయితే మనీ అని తెలుసు అనమాట. వాళ్ళకి బాలసుబ్రహ్మణ్యం అనేది పెద్దగా అయితే తెలియదు. కానీ ఫ్రెండ్స్కి, కంపెనీలు కావచ్చు, కాలేజీలు కావచ్చు, ఎక్కడైనా కావచ్చు, అందరికీ నేను బాలా అని తెలుసు అనమాట. ఇది నా పూర్తి పేరు బాలసుబ్రహ్మణ్యం చంద్రగిరి. అందరూ బాలా పిలుస్తారు. అందుకే మన ఛానల్ పేరు వచ్చి బాలా అఫీషియల్ తెలుగు అనమాట. దీని ముందు చాలా పేర్స్ అయితే ఉన్నాయి మన ఛానల్కి, కానీ బాలా అఫీషియల్గా మార్చాం అనమాట. ఈ బాలా అఫీషియల్ మార్చడానికి వెనకాల ఒక కారణం అయితే ఉంది. అది మీకు అప్కమింగ్ వీడియోస్ అయితే మీకు తెలియజేస్తుంది అనమాట. ఓకేనా? అప్పటిదాకైతే కొంచెం వెయిట్ చేయండి. నెక్స్ట్ ఇంకా నా క్వాలిఫికేషన్ చూస్తే, నా క్వాలిఫికేషన్ పెద్ద క్వాలిఫికేషన్ అయితే కాదు. నేను చేసింది ఓన్లీ ఇంటర్మీడియట్ మాత్రమే. ఓకేనా? ఇది మా ఊరు ఉంది కదా, వరదేపాలెం. అక్కడే నేను చేశాను అనమాట. 7th నుంచి అయితే నేను ఇంటర్మీడియట్ వరకు అయితే అక్కడే చేశాను. కానీ ఇంటర్ అయితే కంప్లీట్ అయితే అవ్వలేదన్నమాట. 2-3 సబ్జెక్ట్స్ అయితే బ్యాలెన్స్ ఉన్నాయి. అంతతో నేను ఇంటర్ అనేది నేను ఆపేసాను అనమాట. ఇది క్వాలిఫికేషన్ గురించి. నేమ్ అయింది, క్వాలిఫికేషన్ అయింది. అలాగే ఇంకా అడ్రస్ చూద్దాం. అడ్రస్ వచ్చి ఏంటంటే, అడ్రస్ వచ్చి మాది వడ్డికండ్రిగా విలేజ్, వరదేపాలెం మండలం, తిరుపతి డిస్టిక్ అనమాట. ఓకేనా? ఆంధ్రప్రదేశ్. ఇది మా అడ్రస్ అనమాట. సార్ కొంతమంది అడిగారు, అడ్రస్ ఎక్కడన్నా, ఊరు ఎక్కడన్నా అని అడిగారు అనమాట. వాళ్ళ కోసం అయితే తెలుసు అని చెప్తున్నాను నేను. మా వరదపాలెం నుంచి తిరుపతికి వచ్చి మాకు 70 కిలోమీటర్ల నుంచి 80 కిలోమీటర్ల దాకా అయితే వస్తుందన్నమాట. అలాగే ఇక్కడి నుంచి చెన్నై కూడా సేమ్ డిస్టెన్సే. నెల్లూరు కూడా సేమ్ డిస్టెన్స్ అనమాట. 70 నుంచి 80 నుంచి 100 కిలోమీటర్స్ లోపల అయితే ఈ 3 ఊర్లు అయితే ఉంటాయి. నేను ఎక్కువ కూడా ఈ 3 ఊర్లకి తిరుగుతూ ఉంటాను. ఓకేనా? ఇది మా అడ్రస్ అనమాట. ఇంకా నెక్స్ట్ డిస్టెన్స్ చూస్తే, డిస్టెన్స్ అంటే ఏంటంటే మా ఇంటి నుంచి శ్రీ సిటీకి ఎన్ని కిలోమీటర్లు చూద్దాం. అంటే నేను డైలీ జాబ్కి వస్తాను కదా, ఏంటంటే నాకు నియర్ బై 20 కిలోమీటర్స్ వరకు అయితే వస్తుందన్నమాట. మా ఇంటి నుంచి శ్రీ సిటీకి మనం ఏ దారి వెళ్ళా కానీ, 2-3 దారినా కదా, ఏ దారిని వెళ్ళా కానీ ఓవరాల్గా అయితే మెయిన్కి ఒక 20 కిలోమీటర్స్ వచ్చే అవకాశం అయితే ఉంటుందన్నమాట. ఓకేనా? నేను కంపెనీకి ఎలా వెళ్ళి ఎలా వస్తానంటే నాకైతే 2 వీలర్ అయితే ఉందన్నమాట. పల్సర్ బైక్ నేను యూజ్ చేస్తాను.
సో అందులో అయితే నేను వెళ్ళి వస్తాను అనమాట డ్యూటీకి. ఆ డ్యూటీకి వెళ్ళిన తర్వాత కావచ్చు నేను బస్సులో వెళ్తాను కదా, సో ఇది బస్సు అనమాట ఇది. సో బస్సులో వెళ్తాను కాబట్టి అడిగి డ్యూటీ చేసుకుని అయితే నేను తిరిగి అయితే ఇంటికైతే వచ్చేస్తాను. సో ఇక్కడ డ్యూటీ చేస్తూనే సో జాబ్ గురించి ఎంక్వైరీ చేస్తాను. సూపర్వైజర్స్ కావచ్చు, అలాగే ఫ్రెండ్స్ కావచ్చు, గ్రూప్స్ కావచ్చు, వాటితో నేను కొంత టైప్ అయి ఉన్నాను అనమాట. అప్పుడే మనకు జాబ్ ఆపర్చునిటీ మనకు తెలుస్తూ ఉంటుంది. సో దాన్ని బట్టి నేను జాబ్ ఆపర్చుని చేస్తాను అనమాట. సో ఎందుకు ఈ జాబ్ ఆపర్చుని చేస్తానది నేను నెక్స్ట్ చెప్తాను. ఇంకా ఫ్రెండ్స్, ఇంకా నా ప్రొఫెషన్ చూద్దాం. నా ప్రొఫెషన్ వచ్చి నేను 2013 నుంచి స్టిల్ ఇప్పటి వరకు అయితే నేను క్యాబ్ డ్రైవర్కి అయితే వర్క్ చేస్తున్నాను. ఫస్ట్లో కారు, టెంపో అని అవి ఇవి అని కొంచెం కష్టపడ్డాను. ఆ తర్వాత బాగా నేర్చుకొని ప్రొఫెషనల్ డ్రైవర్ అయితే అయ్యానమాట. ప్రజెంట్ నేను లాస్ట్ 3 years నుంచి అయితే నేను పెద్ద వెహికల్ని అంటే బస్ని అంటే 50 seater ఉన్న బస్ని అయితే నేను డ్రైవ్ చేస్తూ ఉన్నాను. ఇది నా ప్రొఫెషన్. ప్రజెంట్ నేను సో డైకిన్లో ఎస్ఆర్టీ సరేనా, ఎస్ఆర్టీ అని ట్రావెల్స్లో అయితే వర్క్ చేస్తున్నాను. ఇక్కడ నాకు ఇన్కమ్ అంటే నాకు 20,000 అయితే మాకు శాలరీ అనేది ఇస్తుంది కంపెనీ. అంటే ఇది ఫిక్స్డ్ అనమాట. సో తగ్గింపు ఎక్కింపు అయితే ఏదే ఉండదు. సో మనకు 15 డే నైట్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఓకేనా, డ్యూటీ 15 డే నైట్ అంటే 10 రోజుల 30 రోజులు లెక్క అయితే వస్తుంది అనమాట. మిగతా 15 రోజులు డే నైట్లు నాకు ఫ్రీ టైం అయితే ఉంటుంది. రెస్ట్ తీసుకోవాలి, అలాగే జాబ్ గురించి గ్యాదరింగ్ చేయాలి, వీడియో రికార్డ్ చేసుకోవాలి, ఎడిటింగ్ చేసుకోవాలి, అలాగే కొంచెం ఇంకేదైనా నేను ఆన్ కాల్ విడిచిపోతూ ఉంటాను సరేనా. మాకు తెలిసిన వాళ్ళు కొంతమంది ఉంటారు కదా, సో ఆన్ కాల్ ఉంటాయి, అది కార్క్ అనమాట ఇది. సో దానికైతే పోతూ ఉంటాను. దాని ద్వారా ఎంతో కొంత ఇన్కమ్ అనేది వస్తుంది అనమాట. ఫర్ మంత్కి ఒక 2-3K అలాగా సరేనా. ఇంకా నెక్స్ట్ సో నేను ఈ యూట్యూబ్లోకి అసలు ఎలా వచ్చాను, ఎందుకు వచ్చాను, అసలు ఇన్స్పిరేషన్ ఎవరన్నా ఉన్నారా అంటే సో యూట్యూబ్లో రావడానికి అయితే పెద్ద కారణం అయితే ఏమీ లేవు. ఓకేనా. సో మామూలుగా నేను ఛానల్ స్టార్ట్ చేయక ముందు అయితే నేను యూట్యూబ్ అనేది ఎక్కువ చూస్తూ ఉంటాను. మూవీస్ కావచ్చు, టెక్ సంబంధించి కావచ్చు, ఇంకా కామెడీ గురించి కావచ్చు, వాటి గురించి అయితే నేను ఎక్కువగా చూస్తూ ఉండేవాడిని. కానీ ఒకనొక సమయంలో సో వేరే వాళ్ళు చేస్తుంటే మనం చూస్తున్నాం కదా, అలాంటిది మనం ఎందుకు చేయకూడదు వీడియోస్ అని చెప్పి అప్పటికి నేను క్యాబ్ డ్రైవింగ్లో ఉన్నాను కాబట్టి సో నేను రకరకాల ప్లేస్కి అయితే వెళ్తూ ఉంటాను. చెన్నైకి వెళ్తుంటాను, ఊటీకి, అట్లా కొన్ని ఊర్లకే తిరుగుతూ ఉంటాను అనమాట. సో దీన్ని మన బయట ప్రపంచానికి చూపించాలి అంటే చాలామంది బయటికి అందరూ వెళ్ళారనమాట. సో ఎవరు కొంతమంది మాత్రమే చెన్నైకి కావచ్చు ఏదైనా ప్లేస్కి అయితే వెళ్ళొచ్చు అనమాట. కానీ నేను చాలా ప్లేస్కి అయితే వెళ్తూ ఉంటాను. సో దాన్ని షూట్ చేసి సో యూట్యూబ్లో అప్లోడ్ చేశారంటే సో వెళ్ళలేని వాళ్ళు ఎవరన్నా ఉంటే చూసి హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు అని ఒక చిన్న ఉద్దేశంతోనైతే నేను దీనికైతే అడిగైతే పెట్టాను అనమాట. సో దీనికి ఎవరు సపోర్ట్ కానీ ఎవరు ఇన్స్పిరేషన్ కానీ అయితే ఏమీ లేదు. జస్ట్ నాకు రావాలనిపించింది, వచ్చేసాను. కాకపోతే ఏంటంటే సో యూట్యూబ్ రావాలంటే కొంత టైంని స్పెండ్ చేయాల్సి ఉంటుంది, మన కాడ కొంత ఎక్విప్మెంట్ కూడా ఉండాల్సి ఉంటుందన్నమాట. సో నేను ఫస్ట్ స్టార్ట్ చేసి అయితే వర్క్ తెలియకైతే నేను యూట్యూబ్ అయితే ఆఫ్ చేశాను. ఆ తర్వాత ఒక 2-3 months తర్వాత 2-3 months కాదు, మినిమం 6 months పైనే పట్టిందనమాట. సో దీని గురించి స్టడీ చేసి అసలు యూట్యూబ్ అంటే ఏంది, ఎలా అప్లోడ్ చేయాలి, అసలు ఎడిటింగ్ అంటే ఏంది, థంబ్నెయిల్స్ అంటే ఏంది, మొత్తం నేను కొంత యూట్యూబ్ చూసి నేర్చుకున్నాను. కొంత వచ్చి మా ఫ్రెండ్ అనేది నాకు కొంచెం చెప్పించాడు అనమాట, హెల్ప్ చేశాడు. సో అతను కూడా దూరం అయిపోయాడు. ఆ తర్వాత ఒక్కనే అయిపోయాను. కానీ నాకున్న నాలెడ్జ్తో యూట్యూబ్ చూసి యూట్యూబ్ ఎలా చేయాలో నేర్చుకున్నాను. ఆ తర్వాత కంప్లీట్ నేర్చుకొని సో అలాగే నేను ఈ టూరిస్ట్ ప్లేస్ అవి ఇవి నేను రికార్డ్ చేసి పెడుతూ ఉండేవాడిని. ఆ తర్వాత సో ఈ కంటెంట్ ఎందుకు చేస్తానది ఇప్పుడు చెప్తామన్నాను కదా, సో ఇప్పుడు చెప్తాను మీకు. సో జాబ్స్ కంటెంట్ ఎందుకు చేస్తానంటే సో ఫ్రెండ్స్ ఏంటంటే నేను చేసే మొదటి వీడియోలు సో ఫ్యాక్ట్స్ అలాగే కొన్ని టూరిస్ట్ ప్లేస్లు ఆ వీడియోస్ చేస్తూ ఉన్నాగా సో శ్రీ సిటీలో నేను పనిచేస్తాను కాబట్టి ఒకనొక సమయంలో ఒక కంపెనీ ఇంటర్వ్యూస్ అనేది ఆఫర్ చేస్తుంది అనమాట. సో దాన్ని చూసి మన ఛానల్ అయితే సో జాబ్ కావాలా శ్రీ సిటీలో అయితే ఈ వీడియో చూడండి అని చెప్పేసి చిన్న ఒక వీడియో అయితే నేను పోస్ట్ చేయడం జరిగిందనమాట. సో అప్పుడు దాకా మనకు వచ్చే 200-300 వ్యూస్ కన్నా కానీ దానికి మనకి వ్యూస్ అయితే బాగా వచ్చాయనమాట. 1K అయితే దాటేసాయి. సో నేనైతే షాక్ అయిపోయాను అనమాట. సో జాబ్ గురించి పెడితే ఇన్ని వ్యూస్ వచ్చినాయేంటి అంటే బయట జనాభా చాలా మంది జాబ్ లేకుండా ఇబ్బంది పడుతున్నారా అనేది నాకు డౌట్ వస్తుంది అనమాట. అంటే అంతకుముందు మనకు తెలియదు కదా, సో ఎవరెవరు జాబ్ కోసం ట్రై చేస్తున్నారు అనేది మన ఏపీలో కావచ్చు బయట రాష్ట్రాల్లో కావచ్చు మనకైతే కరెక్ట్గా తెలియదు కదా. సో అందుకనేసి నేను సో మళ్ళీ గ్యాదరింగ్ స్టార్ట్ చేస్తాను అనమాట. అంటే ఎక్కడ అసలు ఈ జాబ్స్ని ఎలా కనిపెట్టాలి, ఎవరైతే మనకు చెప్తారో అనేది కొంచెం ఎంక్వైరీ చేసి ఒకరిద్దరు సూపర్వైజర్స్ మనకు ఖర్చులో ఉంటే వాళ్ళైతే నేను అడిగాను అనమాట. అడిగితే వాళ్ళు చెప్పారన్నమాట ఎక్కడైతే ఉన్నాయో అని చెప్పి వాళ్ళకి మనకు జేడీ అనేది ఇచ్చారు. సో ఆ జేడీని పెట్టుకొని మళ్ళీ ఒక 2-3 వీడియోస్ అయితే చేశాను అనమాట. చేస్తే అప్పుడు మనకు వ్యూస్ అనేది ఎక్కువ రావటం. సో అన్న నాకు జాబ్ కావాలి, సో నేను ఈ క్వాలిఫికేషన్ ఆ క్వాలిఫికేషన్ అని చెప్పి చాలామంది కామెంట్స్ అవి అయితే చేశారనమాట. సో దాన్ని బట్టి నాకు అర్థమైంది ఏంటంటే సో జాబ్ లేకుండా చాలామంది అయితే ఇబ్బంది పడుతూ ఉన్నారు. సో
ఫ్యాట్స్ కంటెంట్ అంటే ఎవరైనా చేస్తారు, సరే చాలా మంది చేస్తూ ఉంటారు. కానీ జాబ్స్ అనేది ఇది సజ్జు కాబట్టి చాలా ఎక్కువ కంపెనీస్ ఉన్నాయి కాబట్టి మనం దీని గురించి చేసినారంటే సో అందరు రాకుండా కానీ ఎంతో కొంతమందికి అయితే జాబ్ అయితే వస్తుందని ఒక ఉద్దేశంతో అయితే నేను ఈ జాబ్ స్టూడెంట్స్ అయితే నేను లాస్ట్కి అయితే ఫిక్స్ అయ్యాను అనమాట. సో లాస్ట్ 1.5 year నుంచి నేను ఓన్లీ ఈ జాబ్ స్టూడెంట్స్ మాత్రమే చేస్తూతే ఉన్నాను అనమాట. దాని ముందు 6 months మాత్రం వేరే అవి ఇవి చేస్తూ వచ్చాను. సో ఈ January 26 వస్తే మనకు 2 years అనేది కంప్లీట్ అయితే అయిపోతుంది అనమాట. సో ఇలాగైతే నేను యూట్యూబ్లో ఈ జాబ్ కంటెంట్స్ని లాస్ట్కి అయితే నేను ఫిక్స్ అయితే చేస్తూ ఉన్నాను. ఇంకా నెక్స్ట్ ఏంటంటే యూట్యూబ్ నుంచి ఏదైనా మనీ వచ్చిందిరా అంటే సో ప్రజెంట్ అయితే మనకు యూట్యూబ్ నుంచి అయితే ఎలాంటి మనీ అయితే రాలేదనమాట. సో యూట్యూబ్ సోర్స్ నుంచి అంటే సో ఫస్ట్లో చేసేటప్పుడు సూపర్వైజర్స్ వాళ్ళ అవసరం తగ్గట్టు మేము కొంత అమౌంట్ ఇస్తాము, మాకు ఈ వీడియో చేసి పెట్టండి అని చెప్పేసి 1-2-3 అడిగి చేపించుకున్నారు అనమాట. చాలామంది చేపించుకున్నారు, కానీ అందరైతే మనకు మనీ అయితే ఇవ్వలేదు. ఎవరో 2-3 కలిపి నాకు ఒక 3,000 ఎంతో సంథింగ్ ఏదో ఇచ్చారనమాట. దాని నుంచి అయితే ఎలాంటి మనకి ఇన్కమ్ అయితే రాలేదు. యూట్యూబ్ నుంచి అసలే మనకైతే ఇన్కమ్ అయితే రాలేదు. ప్రజెంట్ అయితే మనకు ఒక $40 ఏదో సంథింగ్ అయితే ఉందన్నమాట. మనకు యూట్యూబ్ నుంచి మనకు మనీ రావాలంటే మినిమం మనకు $100 అనేవి కంప్లీట్ అయితే అవ్వాల్సి ఉంటుంది. అప్పుడే మనకు యూట్యూబ్ అనేది మనకు మనీ అనేది రిలీజ్ చేస్తుంది అనమాట, లేకుంటే అవ్వదు. సో దగ్గరలో వస్తేనేసి నేను ఆశపడుతున్నాను. సో 40 అంటే ఇంకా $60 అయితే రావాలన్నమాట. సో ఈ $40 రావడానికి నాకు 3 months టైం పట్టింది. సో ఇంకో 6 రావడానికి ఇంకో 3 months టైం అయితే పట్టే అవకాశం అయితే ఉంటుంది అనమాట. ఓకేనా. సో నేను ఇంకా లాస్ట్ పాయింట్ ఏంటంటే శ్రీ సిటీలో నేను ఎన్ని ఇయర్స్గా పనిచేస్తున్నానంటే సో లాస్ట్ 10 to 13 years నుంచి నేను 10 to 12 years నుంచి నేను అయితే ఈ శ్రీ సిటీలో నేను జాబ్ చేస్తూ ఉన్నాను. సో ప్రతి కంపెనీ గురించి నాకు తెలుసు, ఎక్కడెక్కడ ఏ కంపెనీ ఉందో కూడా మొత్తం నాకైతే తెలుసు అనమాట. సో కళ్ళు మూసుకొని దగ్గర ఒక 70 కంపెనీ పేర్లు అయితే నేను చెప్పేస్తాను అనమాట. సో అది సో ఐడియా ఉంది కాబట్టి నేను దాన్ని బేస్ చేసుకొని సో ఈ జాబ్స్ గురించి అయితే నేను వీడియోస్ చేస్తూ ఉన్నాను. ఇంతే కారణం, ఇంకా వేరైతే పెద్దగా అయితే ఏమీ లేదు. మనం చేయాలనుకుంటే డైలీ కూడా చేయొచ్చు వీడియోస్, కాకపోతే డ్యూటీ నిద్ర నాకు వేరే పనులు ఉంటాయి. సో వాటిలో ఇట్లయితే మనకు టైం అయితే సెట్ అవ్వట్లేదు. అందుకే నేను డైలీ వీడియోస్ని అయితే పోస్ట్ చేయలేకున్నాను. సో నాకు సపోర్ట్ కూడా ఎవరైతే లేరు అనమాట. నేను ఒక్కనే ఛానల్ని రన్ చేయాలి. సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో. సో న్యూ ఇయర్ వీడియో, అలాగే నా గురించి మీకు పూర్తి వివరాలు తెలిసాయని అనుకుంటున్నాను. సో ఫ్రెండ్స్ ఇంకా లాస్ట్ పాయింట్ ఏంటంటే దీంతో మూవ్ చేస్తాను. సో ఈ మన ఛానల్ని ఫాలో అయ్యే వాళ్ళు ప్రతి ఒక్కరూ ఈ వీడియో చూస్తారు కదా, చూసినప్పుడు కింద కామెంట్ సెక్షన్లో మీ పేరు అలాగే మీ ఊరి పేరు రాయండి. ఎందుకంటే సో మన ఛానల్ని ఎక్కడి వరకు చూస్తున్నారు, ఎంత వరకు చూస్తున్నారు అనేది నాకు కొంచెం అర్థమవుతుంది అనమాట. సో ఏ ఇయర్ నుంచి మనకు జాబ్ వస్తున్నారు అంటే జాబ్ కోసం ట్రై చేస్తున్నారు నాకు అర్థమవుతుంది. సో ఫర్దర్గా ఏంటంటే ఆ నియర్ బై ఏదైనా జాబ్స్ ఉంటే నేను గ్యాదర్ చేసి చేయడానికి అయితే నాకు కొంచెం ఈజీగా ఉంటుంది. సో నాకన్నా కానీ మీకైతే ఎక్కువ ఈజీగా ఉంటుంది అన్నమాట. ఇంత దూరం రావాల్సిన అవసరం అయితే ఉండదు. ఓకేనా. సో ఈ పాయింట్ని గుర్తుపెట్టుకొని ప్రతి ఒక్కరూ కామెంట్ చేయండి. అలాగే మీ పేరు ఊరైతే తప్పకుండా రావడానికి అయితే ట్రై చేయండి. ఓకేనా. సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో. సో ఈ ఎపిసోడ్ అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను. సో నా గురించి వివరాలు మీకు చెప్పాను. సో ఏదైనా డౌట్ ఉంటే కింద కామెంట్ చేయొచ్చు, లేకపోతే ఇన్స్టాగ్రామ్ అయితే ఫాలో అవ్వచ్చు. సో రేపటి వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. జై హింద్. అలాగే వన్స్ అగైన్ విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్ January 1st.